హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు యామ్ని వ్లాగ్స్. ఈరోజు డే 4 అండి. హైదరాబాద్లో అక్క ఆలు పరోటా చేస్తూ ఉంది. మేమందరం హెల్ప్ చేస్తూ ఉన్నాము. ఈవినింగ్ ఎక్కడికి వెళ్దామా అని ప్లాన్ చేసుకుంటూ ఉన్నాము. సరే స్టీల్ ఫ్యాక్టరీ వెళ్దామనింది అక్క. అందుకని ఇంకా అక్కడికి వెళ్ళాలని చకచక టిఫిన్ చేసేసి పిల్లలకి లంచ్ చేసేసి బయలుదేరదాం అనుకుంటున్నాము. మీరు హాలిడేస్లో ఎక్కడికి వెళ్ళారు నాకు కామెంట్లో చెప్పండి. పిల్లలందరూ కలిసి ఇక్కడ చక్కగా వాళ్ళు టిఫిన్ చేసిస్తూ ఉంటే ఒక్కొక్కటి ఆలు పరోటా తింటూ ఉన్నారు వాళ్ళు. మేమైతే బయలుదేరేసాము స్టీల్ ఫ్యాక్టరీ వెళ్ళాలని. ఇక్కడ హైదరాబాద్లో మాల్స్ అన్నీ పెద్దగానే ఉంటాయేమో, అసలు చాలా పెద్దది. ఇది కూడా అగారం ఎక్కువాలది స్టీల్ ఫ్యాక్టరీ. ఇది మేబీ 3 or 4 ఫ్లోర్స్ ఉన్నాయి. ఇక్కడ స్టీల్ ఐటమ్స్ కానీ బ్రాస్ ఐటమ్స్ కానీ చాలా చాలా బాగున్నాయి. ఏబిఎం మాల్లో ఒక చిన్న హాట్ బాక్స్ చూస్తే 900 ఉన్నింది, ఇక్కడ మాత్రం 600కే వచ్చింది. హాట్ బాక్స్ ఒకటి తీసుకున్నాము, చాలా బాగా క్వాలిటీ అనిపించింది. ఈసారి వచ్చినప్పుడు మనము ఏమేమి కొనుక్కోవాలని చెప్పి లిస్ట్ అవుట్ చేసుకొని రావాలి అని అనుకుంటూ ఉన్నాము. చాలా క్వాలిటీ చాలా బాగా అనిపించింది, రీజనబుల్ ప్రైస్తో. ఇవన్నీ బ్రాస్ ఐటమ్స్ అండి. ఇక్కడ కొన్ని ఐటమ్స్ తీసుకున్నాము, చాలా బాగా అనిపించింది. బ్రాస్ కూడా మంచి క్వాలిటీ ఉంది. మీరు కొత్తగా హైదరాబాద్ని విజిట్ చేసే పని అయితే మీరు కూడా ఈ స్టీల్ ఫ్యాక్టరీని ఒక విజిట్ లిస్ట్లో వేసుకోవచ్చు. మంచి క్వాలిటీ అయిన ఐటమ్స్ దొరుకుతాయి. కృష్ణయ్య చూడండి ఎంత బాగున్నాడో, నందనవనంలో కూర్చున్నట్టు. ఇది సోల్డ్ మెటీరియల్ కాదు, ఊరికి జస్ట్ అలా పెట్టారు వాళ్ళు. చాలా బాగా అనిపించింది చూస్తుంటే. చూడండి, ఇది లాస్ట్ డే. హైదరాబాద్లో పిల్లలందరూ సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చారు బయటికి. నేను, సమ్ము, సుమ మేము ముగ్గురమే రిటర్న్ అయిపోయాము. అన్న వస్తానన్నాడని కార్లో వీళ్ళ అన్నతో పాటు వద్దడానికి పిల్లలు ఆగిపోయారు. సాత్విక్, చిన్ను, సన్నీ వీళ్ళు ముగ్గురు ఆగిపోయారు. హైదరాబాద్లో అయితే ఈసారి చాలా బాగా ఎంజాయ్ చేసాము. పిల్లలందరూ ఉండమని అంటూ ఉన్నారు ఇంకో 2 రోజులు, కానీ సుమాకి ఆఫీస్ వర్క్ ఉండడంతో మేము రిటర్న్ అయిపోయాం. సుమాది ఈవీ కార్ అని చెప్పాను కదా, ఇంకా ఛార్జింగ్ కోసము వివేరా హోటల్లో ఆగాము. అక్కడ లంచ్ చేస్తూ ఇంకా ఛార్జింగ్ కూడా పెట్టేసి మేము లంచ్ అయితే చేస్తున్నాము. థాలీ తీసుకున్నాము, వెజ్ థాలీ, చాలా టేస్టీగా అనిపించింది. అక్కడ స్వీట్ చాలా బాగా అనిపించింది. మీకు కానీ యామ్ని వ్లాగ్స్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.